Good morning, ma. First be at become. Okay, na? Life skills. Life skills లో మీకు సబ్జెక్ట్ అన్న ఐసిటి. ఓకేనా ఆల్రెడీ వీ హావ్ సీన్ అబౌట్ మీ ఐసిటీలో ఇంటర్నెట్ అంటే ఏంటి చూసుకున్నాం, ఇంటర్నెట్ అప్లికేషన్స్ చూసుకున్నాం. అంటే ఇంటర్నెట్ కన్నా ముందు వీ హావ్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ చూసుకున్నాం. ఓకేనా అండ్ వీ హావ్ సీన్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, యూస్ ఆఫ్ కంప్యూటర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఫీల్డ్స్ వేర్ యూర్ యూజ్ దిస్ కంప్యూటర్. ఓకేనా ఏ ఫీల్డ్స్ లో మనం ఈ కంప్యూటర్ వాడతామో చూసుకున్నాం. కంప్యూటర్ వల్ల వచ్చే ఉపయోగాలు, కంప్యూటర్ ఉపయోగాలు, కంప్యూటర్ వల్ల వచ్చే ఉపయోగాలు చూసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూసుకున్నాం. ఓకేనా మనం ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కోసం చూసుకున్నాం. ఎవరు ఇంటర్నెట్ కనిపెట్టారని చూసుకున్నాం. ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎవరు కనిపెట్టారో నేర్చుకున్నాం. వీ హ్యావ్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ఇంటర్నెట్, హూ ఇన్వెంటెడ్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి కాదు. ఓకేనా ఇంటర్నెట్ ఇస్ ఏ గ్లోబల్ నెట్వర్క్స్ కనెక్ట్స్ మెనీ నెట్వర్క్స్. గ్లోబల్ నెట్వర్క్ ఇన్ ద సెన్స్ ఇట్ ఇస్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్స్ చాలా దాంట్లో కనెక్షన్ ఆఫ్ మెనీ నెట్వర్క్స్. ఒక ఇంటర్నెట్ అనేది మెనీ నెట్వర్క్స్ కలిపితే ఒక ఇంటర్నెట్ అంటున్నాం. ఓకేనా ఇది గ్లోబల్ నెట్వర్క్. అంటే గ్లోబల్ నెట్వర్క్ ఇన్ ద సెన్స్ ఈ గ్లోబల్ నెట్వర్క్ అంటే మొత్తం ఇట్ కనెక్ట్స్ ఆల్ ద వరల్డ్. అంటే గ్లోబల్ నెట్వర్క్ ఇంటర్నెట్ గ్లోబల్ నెట్వర్క్ ఎందుకన్నామంటే ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని మనం ఈ ఇంటర్నెట్ ద్వారా మనం వీక్షించవచ్చు. కాబట్టి మనం ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటాను కూడా మనం చూడొచ్చు, అంటే సమాచారాన్ని అంతా తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఇంటర్నెట్ గ్లోబల్ నెట్వర్క్ అన్నా. ఓకేనా అండ్ ఇంటర్నెట్ ఫస్ట్ మనం కనిపెట్టింది టిమ్ బెర్నర్లీ 1980లో కనిపెట్టాడని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ హౌ వీఆర్ అడ్రసింగ్ ఇంటర్నెట్ ని అడ్రసింగ్ ఎలా ఎంటర్ చేస్తున్నాం, వెబ్సైట్స్ అంటే ఏంటి, అడ్రస్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం. టుడే వీఆర్ థింకింగ్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్. ఓకేనా కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఈ యూఆర్ఎల్ అనే దాని డెఫినేషన్ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ ఇన్ ద సెన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ మీన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని మనం దీనికి దీని యొక్క డెఫినేషన్ అన్న అంటే దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకే డెఫినేషన్ అంటాను ఫుల్ ఫామ్. యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అడ్రసింగ్స్. అంటే దీంట్లో ఏముంటే ఈజ్ ఎ సెట్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ లొకేటింగ్ ఏ యూనిక్ రిసోర్సెస్. ఓకే సెట్ ఆఫ్ అడ్రసెస్. ఓకేనా దీంట్లో ఏముంటాయంటే సెట్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయన్న. ఓకేనా మనం నిన్న మీకు జనరల్ అడ్రస్ ఓకేనా ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా సెట్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి. ఫర్ సపోజ్ నా సెట్ ఆఫ్ అడ్రస్ ఇన్ ద సెన్స్ ఒకవేళ సపోజ్ ఒక లెటర్ మీరు పోస్ట్ లో మీరు పోస్ట్ చేస్తారు. వెన్ ఎవర్ ఏ లెటర్ వాస్ పోస్టెడ్ ఇన్ పోస్ట్ బాక్స్. ఒక లెటర్ మీరు పోస్ట్ బాక్స్ లో పోస్ట్ చేసినప్పుడు ఏమైందన్న ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఈ ఫైండ్స్ ద సెట్ ఆఫ్ అడ్రసెస్. ఓకేనా ఆ యూనిక్ ఆ సెట్ ఆఫ్ ఆ అడ్రసెస్ లో ఆ ఊర్లో ఉన్న సెట్ ఆఫ్ అడ్రస్ లో ఈ లెటర్ బిలాంగ్ టు విచ్ ఏరియా, ఆ లెటర్ ఎవరిది అనే దాన్ని ఫైండ్ చేస్తాడు. ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే యూనిఫామ్ రిసోర్స్ లెక్కారు మనం ఇచ్చిన అడ్రస్ అమౌంగ్ ఆల్ ద అడ్రసెస్ అంటే ఆ ఇంటర్నెట్ లో ఉన్న అన్ని అడ్రస్ ని సెపరేట్ చేసుకుని ఆ యూనిక్ అడ్రస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. దట్ వాజ్ ద ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకేనా ఇది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యొక్క జాబ్ నన్నా ఇది చేసే పని. అంటే మనం ఈ ఇంటర్నెట్ లో మనకి చాలా అడ్రస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ దేవరపల్లి ఆర్ సపోజ్ మనం ఈ వెస్ట్ గోదావరిని తీసుకుంటే వి హావ్ సో మెనీ అడ్రసెస్. అంటే సో మెనీ మండల్స్ ఉంటాయి, సో మెనీ విలేజెస్ ఉన్నాయి, సో మెనీ టౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మనకి ఏమవుతుందంటే ఇట్ కంటైన్స్ డిఫరెంట్ సెవరల్ అడ్రసెస్. అంటే అప్పుడు ఏం చేస్తారంటే వెన్ ఎవర్ పోస్ట్ వాస్ డెలివర్డ్, ఒక పోస్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీ నుంచి ఆ లెటర్ డెలివర్ చేస్తుందంటే ఇట్ వాస్ క్లాసిఫైడ్. ఎలా క్లాసిఫై చేస్తారంటే అదర్ కంట్రీ నుంచి వచ్చినప్పుడు దే విల్ క్లాసిఫై అకార్డింగ్ టు ద కంట్రీ. ఓకేనా ఆ కంట్రీ ఇండియా ఇంటర్నేషనల్ కాబట్టి వెన్ దేర్ లెటర్ వాస్ డెలివర్డ్ ద లెటర్ ఎలా డెలివర్ చేస్తారంటే ఇండియా ఆ లెటర్ బిలాంగ్స్ టు ఇండియా కాబట్టి ఆ లెటర్ ఏం చేస్తారంటే దే విల్ ఆ లెటర్ ని కార్గో ఫ్లైట్స్ ద్వారా ఆ లెటర్ ఏ ఫ్లైట్ అయితే ఇండియా వెళ్తుందో ఆ ఫ్లైట్ ఇండియాకి ఇస్తానన్న. ఆ ఇండియా ఫ్లైట్ లో ఈ లెటర్ డెలివర్ చేస్తారు. నెక్స్ట్ అది ఇండియాకి వచ్చాక ఏం చేస్తారంటే ఇండియాకి వచ్చిన తర్వాత లెటర్ ని ఏం చేస్తారు అగైన్. ఓకేనా ఇవన్నీ లెటర్ వాస్ కమింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ గా when we receive a letter.
ఒక లెటర్ ని ఇంటర్నేషనల్ గా మనం రిసీవ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ దే విల్ క్లాసిఫై కంట్రీ ఓకేనా. అది ఇండియా క్లాసిఫై కంట్రీ అంటే ఇండియా అయింది. నెక్స్ట్ ఇండియా నుంచి ఏమవుతుంది, దే విల్ క్లాసిఫై స్టేట్, ఏ స్టేట్ బిలాంగ్స్, అది ఏ స్టేట్ బిలాంగ్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ స్టేట్ వచ్చాక స్టేట్ ఏపీ, ఏపీ అనుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ఏపీలో మళ్ళీ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది. నెక్స్ట్ వాట్ డిస్ట్రిక్ట్ తర్వాత ఏంటి మండల్, నెక్స్ట్ విలేజ్, నెక్స్ట్ ఏరియా. ఓకేనా. ఈ విలేజ్ లో ఏ ఏరియాలో ఉంది ఇవన్నీ కూడా మనం ఇలా ఒక లెటర్ ని ఒక పోస్ట్ లో ఇలా ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ క్లాసిఫై చేస్తుంటే, ఇక్కడ కంప్యూటర్ లో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఏం చేస్తుంటే ఇట్ ఆల్సో క్లాసిఫైస్ ఏ అడ్రస్. ఈ అడ్రస్ లో మనం ఏవైతే అడ్రస్ యూనిఫామ్ రిసోర్స్ సెర్చ్ బార్ లో మనం టైప్ చేస్తున్నాం అంటే, సపోజ్ ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇది నా వెబ్ పేజ్ దిస్ వాస్ మై వెబ్ పేజ్, వీఆర్ టైపింగ్ మై యూనిఫామ్. ఇక్కడ ఈ టైప్ అడ్రస్ బార్ లో యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఇన్ ద సెన్స్, ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే ఏంటన్నా అడ్రస్ ఉంటుంది కదా, ఏదైతే అడ్రస్ నేను ఎంటర్ చేస్తున్నానో ఆ అడ్రస్ ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తా. ఈ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది కంప్యూటర్ ఇట్ ఫిల్టర్స్, అంటే ఇదన్నీ అడ్రస్ నా కంప్యూటర్ నెంబర్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి అండ్ నా ఇంటర్నెట్ కంటైన్స్ మెనీ అడ్రసెస్, అంటే చాలా అడ్రస్ ఉంటాయి. ఆ అడ్రస్ నుంచి ఇది ఈ యూనిక్ అడ్రస్ ని ఫైండ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ అడ్రస్ ఏమైతే అడ్రస్ బిలాంగ్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన ఆ అడ్రస్ అన్ని ఫైండ్ చేసి నాకు ఈ అడ్రస్ ని నాకు ఇస్తుందన్న. ఓకేనా. దిస్ వాజ్ అబౌట్ యువర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇట్ వాస్ ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ద సర్చ్ ఆఫ్ మెథడ్. ఓకేనా. ఇది ఎప్పుడు వచ్చిందంటే వ్యాన్ దిస్ ఎప్పుడంటే దీన్ని బిగిన్ చేసింది 1969 లో. ఓకేనా. ఇది దీన్ని ఎలా బిగిన్ చేస్తారంటే ఈ యూఆర్ఎల్ ని ఎప్పుడు కనిపెట్టారంటే ఇట్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్ 1969. ఓకేనా. ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అది ఎప్పుడు ఇన్వెంట్ చేస్తారంటే ఇట్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్ 1969. 1969 లో ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ని కనిపెట్టానన్న. ఇట్ వాస్ బిగిన్ విత్ సర్చ్ మెథడ్. ఓకేనా. ఈ 1969 దీని దేనికోసం కనిపెట్టారంటే ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ మెథడ్స్, అంటే అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ మెథడ్స్ లో దీన్ని అప్పుడులో 1969 లో దీన్ని వాడానన్న. అడ్వాన్స్ ఎక్కడంటే ఆర్పనెట్ లో. ఆర్పనెట్ అంటే నథింగ్ నట్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్స్. ఓకేనా. ఈ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ నెట్వర్క్స్ ఆర్పనెట్ లో ఈ 1969 లో దీన్ని ఈ అడ్వాన్స్ రీసెర్చ్ మెథడ్ వాడారన్న 1983. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని 1983 లో ఆర్పనెట్ స్విచ్ ఫ్రమ్ ఎన్సిపి. ఈ ఆర్పనెట్ అనేది ఎన్సిపికి స్విచ్ అయిపోయి దీన్ని ఏం చేస్తారంటే ఇట్ కమ్స్ టు ఇంటర్నెట్. దీన్ని ఇంటర్నెట్ లో యూజ్ చేసుకుంటాం మొదలెట్టారు. అంటే ఆర్పనెట్ లో దేర్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో దీన్ని వాడినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దీన్ని ఫర్దర్ గా ఇంటర్నెట్ లాంచ్ చేసి దీన్ని యూఆర్ఎల్ కింద ట్రాన్స్ఫార్మ్ చేశారన్న. అంటే అప్పుడులో 1969 లో ఆర్పనెట్ లో వాడే దీన్ని ఆర్పనెట్. ఓకేనా. అప్పుడు దీని తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇట్ కేమ్ ఇన్ టు 1983 లో దీన్ని ఇంటర్నెట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ట్రాన్స్ఫర్ చేసి వీఆర్ సర్చింగ్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్ టు యూఆర్ఎల్. ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్ టు యూఆర్ఎల్. అంటే 1989 లో దీన్ని 1983 లో దీన్ని ఏం చేస్తారంటే దీన్ని లాంచ్ ఇక్కడ ఇంటర్నెట్ లో యూటిలైజ్ చేశారు. ఇంటర్నెట్ యూసేజ్ చేసి దీన్ని ఏం చేశారంటే ఇట్ కమ్స్ టు వర్డ్ ఆఫ్ యూఆర్ఎల్. అప్పుడు యూఆర్ఎల్ కింద దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఓకేనా. దిస్ వాజ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ యొక్క హిస్టరీ నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ 1989 లో టిమ్ బెర్నర్లీ దీన్ని కనిపెట్టాడు. ఓకే. 1989 లో సారీ నాన్న 1989 లో టిమ్ బెర్నర్లీ ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ అడ్రస్ యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ లో ఈ అడ్వాన్స్డ్ www డాట్ 3 W's అంటే నథింగ్ బట్ వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ని ఇన్వెంట్ చేశాడు. ఈ వరల్డ్ వైడ్ వెబ్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే వీ కెన్ సర్చ్ ద వెబ్ అడ్రసెస్. వాట్ ఆర్ ద వెబ్ అడ్రస్ అంటే ఏమైతే మన వెబ్ అడ్రసెస్ ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ గా ప్రపంచం మొత్తంగా ఈ వెబ్ అడ్రసెస్ మనం సెర్చ్ చేసుకోవచ్చని ఆ పర్పస్ మీద హీ ఇన్వెంటెడ్ .com కాల్డ్ వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ని ఇంట్రడ్యూస్ చేసి మనం ఇవన్నీ ఈ సెర్చ్ అడ్రస్ అని మనం ఫైండ్ చేసుకోవచ్చు అన్న. దిస్ వాస్ ద అబౌట్ యువర్ యూఆర్ఎల్. ఓకేనా. ఓకే. మనకి దీంట్లోకి వచ్చేసరికి కాంపోనెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే. మీకు ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్ చూపిస్తానన్నా. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్. ఓకే. ఇదంతా మీ యూఆర్ఎల్ ఒక ఇదన్నా
Now we are discussing about the components. ఓకే, ఈ కాంపోనెంట్స్ ఆఫ్ URL ఎలా ఉంటుందంటే మీకు నేను ఒకసారి చూపించాను. HTTPS ఓకేనా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ నానా. ఓకేనా, HTTPS ఓకే, www ఓకేనా facebook.com ఓకేనా, facebook.com ఓకే, ఇదొక అడ్రస్ నాన్న. ఓకేనా, ఇలా మనం చూసుకుంటాం. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే దీంట్లో మన కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ ప్రోటోకాల్. ఈ కాంపోనెంట్ లో ఫస్ట్ ఏంటంటే ప్రోటోకాల్. ప్రోటోకాల్ అనేది ఒక కాంపోనెంట్ అన్న, ప్రోటోకాల్. ఓకేనా, ప్రోటోకాల్ అన్న. ఈ ప్రోటోకాల్ మనకి ఏం రిఫర్ చేస్తుందంటే ద ప్రోటోకాల్ స్కీమ్ ఆఫ్ URL ఇండికేట్స్ ద మెథడ్ దట్ యూ విల్ బి యూజ్డ్ ఫర్. ఏ మెథడ్ లో మనం యూజ్ చేస్తాం ఈ ప్రోటోకాల్ అంటే నథింగ్ బట్ ఇట్ ఎన్హాన్స్ ద మెథడ్. వాట్ మెథడ్ వి ఆర్ సర్చింగ్ అంటే ఈ ప్రోటోకాల్ ఫస్ట్ వచ్చింది మెథడ్, ఏ మెథడ్ లో మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ అంటే ఏ మెథడ్ అంటే ఇది ఏ మెథడ్ అంటే వాట్. ఈ మెథడ్స్ లో మనం చూసేసరికి ఈ ప్రోటోకాల్ లో మనం వెదర్ వీఆర్ యూజింగ్ హైపర్ ఏ మెథడ్ అంటే ఈ మెథడ్ లో ఏముంటుందంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లేదా అనేది మనకి ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ప్రోటోకాల్ అంటే అది అడ్రస్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నా లేదా అనేది మనకి ఈ ప్రోటోకాల్లో అర్థం అవుతుందండి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఓకేనా, అంటే మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందో లేదా అనేది ఈ ప్రోటోకాల్ మనం ఎన్హాన్స్ చేస్తుందో. నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ అంటే డొమైన్ నేమ్ ఆర్ పోస్ట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డొమైన్ నేమ్ ఆర్ పోస్ట్ నేమ్ అంటే ఈ URL మనం నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ నేమ్ ఆర్ పోస్ట్ నేమ్ అన్న. ఈ డొమైన్ నేమ్ అంటే నథింగ్ బట్ డొమైన్ నేమ్ ఆర్ పోస్ట్ నేమ్ ఆఫ్ URL is a user friendly experience of the internet. ఓకేనా, ఇది యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఒక ఇంటర్నెట్ కి మనం యూజర్ ఫ్రెండ్లీగా ఎలా అంటే నా అడ్రస్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ బై ద యూజర్. అంటే ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్ కి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ డొమైన్ నేమ్ ఓకేనా పోస్ట్ నేమ్ ఉంటుంది నాన్న. అంటే ఇట్ మే బి ఏ IP అడ్రస్, అది ఒక IP అడ్రస్ అన్నవచ్చు నాన్న. ఓకేనా, అయితే IP అడ్రస్ ఈ డొమైన్ నేమ్ ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ ది అడ్రస్ ఆఫ్ అ వెబ్సైట్. ఈ డొమైన్ నేమ్ లో URL లో మనం ఇస్తున్నాం www. ఓకేనా, తెలుగు news.com ఓకేనా, cbn.com cnnnews.com. ఇవన్నీ కూడా మనకి ఈ డొమైన్ నేమ్స్ పోస్ట్ నేమ్స్ అంటే వాట్ ఆర్ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్స్ ఇన్ ద సెన్స్ నాన్న అడ్రస్ ఆఫ్ యువర్ వెబ్సైట్. ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ నథింగ్ బట్ ఇట్ వాస్ ద అడ్రస్ ఆఫ్ యువర్. ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ అంటే ఇట్ వాస్ ద అడ్రస్ ఇట్ వాస్ ద అడ్రస్ ఆఫ్ యువర్ వెబ్సైట్. మీ వెబ్సైట్ ఆర్ ఓకేనా మీ వెబ్సైట్ యొక్క అడ్రస్ నాన్న. ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ ఈ నేమ్ ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ ద అడ్రస్ ఆఫ్ యువర్ వెబ్సైట్. ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ నథింగ్ అన్న ఇట్ వాస్ ద అడ్రస్ ఆఫ్ యువర్ వెబ్సైట్స్. ఏదైతే వెబ్సైట్స్ అడ్రస్ ఉన్నాయో ఈ మనకి డొమైన్ నేమ్ ఆ పోస్ట్ నేమ్ అంటారన్నా. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ హ్యావింగ్ దట్ అడ్రస్. ఆ అడ్రస్ లో మనం ఫాలో అవుతున్నాం అనేది మనకి ఇది ఇండికేట్ చేస్తుందన్న. ఇట్ గివ్స్ ద అడ్రస్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఈ డీటెయిల్డ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఈ డొమైన్ పోస్ట్ నేమ్ ఏం చెప్తుందంటే ఈ డీటెయిల్డ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. మనకి మన వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ మనకి ఇస్తుందన్న. ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ అంటే వేర్ వీఆర్ రీచింగ్ అన్న వెబ్సైట్ ఏ అడ్రస్ కి వెళ్తుంది, నేను ఏ అడ్రస్ లో ఫాలో అవుతున్నా అనేది మీకు ఈ డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ లో చూస్తున్నాం. ఓకేనా, మనకి ఈ కాంపోనెంట్స్ ఆఫ్ URL మనకు ఫస్ట్ వన్ ప్రోటోకాల్ అన్న. ఈ ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే ఏదైతే వెబ్సైట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దీంట్లో HTTPS వాడుతున్నప్పుడు ఆ ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రొవైడ్ ఆ ఇంటర్నెట్ కి ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉందా లేదా అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే అది ఏ టెక్స్ట్ అది ఏ ఫామ్ ఏ మెథడ్ లో ఉంది హైపర్ మెథడ్ లో ఉందా. ఓకేనా, మనకి వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు మనం సెవరల్ మెథడ్స్ వాడతానన్న. అజాక్స్ యూజ్ చేసుకుని మనం కంప్యూటర్ టెక్నాలజీలో చాలా ప్రోగ్రామింగ్ సాంగ్స్ వాడతాం. మ్యాక్సిమం
ఏ వెబ్సైట్ వాస్ డిజైన్ యూజింగ్ HTML హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎక్కువ వాడుతున్నానా ఓకేనా హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ అంటే ఏం కాదు వీఆర్ డిజైనింగ్ ద వెబ్సైట్ యూజింగ్ హైపర్ టెక్స్ట్ ఓకేనా HTML కోడ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కోడ్ లో మనం వాడుతున్నాం దాన్ని ఎప్పుడైతే వెబ్సైట్ లో ఇచ్చామో దోస్ అడ్రస్ విల్ బి కాల్డ్ యాజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTML కోడ్ తో మనం ఏమైతే ప్రోగ్రామ్స్ మనం ఎక్కువ అన్ని వెబ్సైట్స్ కూడా మనం HTML లో డిజైన్ చేస్తున్నానా అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో డిజైన్ చేస్తాం అవి వెన్ దే లాంచ్ ఆ మార్కప్ మన HTML తో లాంచ్ డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ వెబ్సైట్స్ ని మనం ఎప్పుడైతే దీనికి డిజైన్ చేస్తామో ఓకేనా then we can whenever we design a program అంటే ఏదైతే ప్రోగ్రామ్ HTML తో నేను డిజైన్ చేస్తానో ఆ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తో డిజైన్ చేస్తాను ఆ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తో అన్ని వెబ్సైట్స్ కూడా మనం HTML యూజ్ చేసుకునే ఆల్ వెబ్సైట్స్ డిజైన్ కదా అన్ని వెబ్సైట్స్ కూడా మనం HTML తో డిజైన్ చేస్తాం ఆ HTML తో డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే when we are launching this HTML అంటే నేను ఏదైతే HTML తో లాంచ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నా అది ఇంటర్నెట్ తో లాంచ్ చేసినప్పుడు ఇట్ ట్రాన్స్ఫర్స్ టు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే నేను దాంట్లో వాడే మెథడ్స్ అన్ని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుంటాయి కాబట్టి ఆ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుందా లేదనేది మనం దీంట్లో ప్రోటోకాల్ లో చూసుకుంటాం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యారంటే ఆ కాలేజ్ కి ఒక ప్రోటోకాల్ ఉంటుందన్న అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ మనకి ఎప్పుడైనా ఒక స్టేట్ కి వెళ్తే ఆ స్టేట్ కి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ కంట్రీకి సంబంధించి కొన్ని రూల్స్ అంటే ప్రోటోకాల్స్ ఎంత చేస్తున్నా ఇది రూల్స్ ఏ రూల్స్ ఫాలో అవుతుంది ఏ మెథడ్ ఫాలో అవుతుంది అనేది మనకి ఈ ప్రోటోకాల్ మనకి ఈ వెబ్సైట్ మనకి URL లో ఈ ప్రోటోకాల్ ఎన్హాన్స్ చేస్తుంది ఓకేనా ఈ ఏమైతే ఈ ప్రోటోకాల్స్ నథింగ్ అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఒక స్టేట్ మనకి వెళ్ళినప్పుడు ఏదో అదర్ కంట్రీస్ కన్నా ఒకటి కాలేజ్ లో మనకి ఎప్పుడైతే మనం కొత్తగా కాలేజ్ జాయిన్ అయినప్పుడు యాజ్ పర్ ద కాలేజ్ ఆ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి మెథడ్స్ ఏమున్నాయి అన్ని ఆ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతామా లేదనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే మనం ఏదైతే వెబ్సైట్ నేను ఎంటర్ చేస్తున్న అడ్రస్ లో ఇది ప్రోటోకాల్ ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఆ వెబ్సైట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఆ వెబ్సైట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫార్మోస్ మనకు వచ్చేసరికి డొమైన్ నేమ్ హోస్ట్ నేమ్ అంటే ఏమైతే డొమైన్ నేమ్ వాడుతున్నానో ఆ డొమైన్ నేమ్ హోస్ట్ నేమ్ సంబంధించింది కూడా ఈ ప్రోటోకాల్ అడ్రస్ ఉంటుంది ఆ డొమైన్ నేమ్ హోస్ట్ నేమ్ కూడా ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇంక్లూడ్ చేసి ఉంటానన్నా నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే పాత్ ఓకేనా ఈ పాత్ అనేది ఎక్కడ కేటగిరీస్ ఎక్కడ ఉంటుంది ఓకేనా అంటే సబ్ కేటగిరీ అంటే ఇక్కడ పాత్ డాట్ కామ్ అయిపోయింది ఓకేనా ఆ డాట్ కామ్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే పాత్ నెక్స్ట్ మనం చూసే డొమైన్ నేమ్ హోస్ట్ నేమ్ తర్వాత పాత్ నేమ్ పాత్ అంటే పాత్ ఇన్ ద సెన్స్ ఇది పాత్ ఏం చేస్తుందంటే పాత్ దట్ ఫాలోస్ ద డొమైన్ నేమ్ అంటే ఈ పాత్ అనేది డొమైన్ నేమ్ ని ఫాలో అవుతుంది పాత్ ఫాలోస్ డొమైన్ నేమ్ ఈ పాత్ అనేది డొమైన్ నేమ్ ని ఫాలో అవుతుంది అంటే ఏదైతే డొమైన్ నేమ్ ఉందో ఆ పాత్ ని ఈ డొమైన్ నేమ్ ని ఇండికేట్ చేస్తుంది యూజింగ్ దిస్ డొమైన్ నేమ్ వీఆర్ ఫాలోయింగ్ ద పాత్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేటగిరీ వాట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఇది ఏం చేస్తుంది పాత్ నేమ్ ఏం చేస్తుందంటే కేటగిరీ అంటే వాట్ టైప్ ఆఫ్ కేటగిరీ అంటే ఇప్పుడు .com.edu in ఓకే .com.edu in అంటే దిస్ వాజ్ edu అంటే .com/edu అంటే ఏం చేస్తుందంటే ఇట్ వాజ్ ద పాత్ అంటే అది దట్ పాత్ బిలాంగ్స్ టు ఎడ్యుకేషన్ ఓకేనా అది edu అంటే ఆ పాత్ edu ఎడ్యుకేషన్ సంబంధించిందని మనకి ఎన్హాన్స్ చేస్తున్నాను అది ఆ విధంగా పాత్ ఉంటుంది లేదా ఎలా ఉంటుందంటే వెబ్ పేజ్ యొక్క మాడ్యూల్స్ ఓకేనా ఈ కేటగిరీ లేదా మాడ్యూల్స్ ఈ మాడ్యూల్స్ మనకి ఉంటాయి ఈ మాడ్యూల్ ప్రకారం మనం అది పాత్ మనకి ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ దిస్ మాడ్యూల్ ఆ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని మనం ఈ పాత్ ని ఐడెంటిఫై చేస్తానన్నా క్వరీ నెక్స్ట్ వచ్చేసరికి క్వరీ ద క్వరీ స్ట్రింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రాగ్మెంట్ ఓకేనా ఈ క్వరీని నెక్స్ట్ మనకి క్వరీ అంటున్నానా క్వరీ ఇన్ ద సెన్స్ ఇట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని మనం క్వరీ అంటాం అంటే ఈ వెబ్సైట్స్ లో వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ వాస్ ప్రొవైడింగ్ అంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్స్ ఇస్తుందో ఆ వెబ్సైట్ తీసుకునే ఇన్ఫర్మేషన్ ని మనం క్వరీ అంటున్నాం ఓకేనా యాక్చువల్గా ఇవన్నీ కలిపి మనం ఎలా చూస్తామంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానా ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది హైపర్ HTTP ఇది ప్రోటోకాల్ ఓకేనా అండ్
ప్రోటోకాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ నేమ్ ఓకేనా www డాట్ ఫేస్ cnn.com cnnnews.com ఓకేనా అంటే ఇది ప్రోటోకాల్ తెలుస్తుందన్నా ఇది డొమైన్ నేమ్ ఓకేనా అండ్ .com 123 .com/123 అంటే ఇది మాడ్యూల్ నేమ్ అంటే ఇది పాత్ నాన్న ఇది నా డొమైన్ నేమ్ ఆ పోస్ట్ నేమ్ అవుతుంది ఇది ఏంటంటే నా కేటగిరీ మాడ్యూల్ నాకు అడ్రస్ ని ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఏ అడ్రస్ లో నాకు ఏ కేటగిరీలో ఉన్నానా అనేది నాకు ఇక్కడ ఎన్హాన్స్ చేస్తుందన్నా దిస్ వాస్ హౌ వీఆర్ హ్యావింగ్ ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ లో కాంపోనెంట్స్ ఫస్ట్ ఏంటంటే మనకి ప్రోటోకాల్ నెక్స్ట్ వస్తే డొమైన్ నేమ్ పాత్ నేమ్ ఫోర్త్ వచ్చేసరికి క్వరీ నాన్న ఈ ఫోర్ మనకి ఫోర్ కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ ఈ ఫోర్ మనకి ఫోర్ కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్కటి చేస్తుంది ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి మనకి నా వాట్ ఆఫ్ ద వెబ్సైట్ బిలాంగ్స్ టు ఆ వెబ్సైట్ లో ఏమేమి మెథడ్స్ ఇంక్లూడ్ చేస్తాను ఏమేమి ఫంక్షన్స్ వాడాము అనేది ఆ ప్రోటోకాల్ మనకు తెలుస్తుంది డొమైన్ నేమ్ పోస్ట్ నేమ్ అంటే మనకి ఏ అడ్రస్ మనం టైప్ చేస్తాం వాట్ ఆర్ ద అడ్రస్ వీఆర్ హ్యావింగ్ అది డొమైన్ నేమ్ అంటే డొమైన్ నేమ్ ఇన్ సెన్స్ www డాట్ ఏదైతే వెబ్సైట్ ఇస్తున్నామో అది మనకి డొమైన్ నేమ్ అవుతుందన్నా అండ్ పాత్ వచ్చేసరికి పాత్ కేటగిరీ అంటే ఆ పాత్ తర్వాత అక్కడ డొమైన్ నేమ్ తర్వాత మనం కేటగిరీ ఏది ఫాలో అవుతున్నాం అనేది మనకి ఫాలో అవుతుంది క్వరీ అంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని క్వరీ అంటాము దీస్ ఆర్ హౌ యూఆర్ హ్యావింగ్ యువర్ HTML ఓకేనా దీస్ ఆర్ ద హౌ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ యువర్ కాంపోనెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా ఏం చూసుకుంటే హౌ వీఆర్ సర్చింగ్ ద ఇంటర్నెట్ ఓకేనా మనం ఇంటర్నెట్ ఎలా సెర్చ్ చేస్తాం మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్చింగ్ ఇంటర్నెట్ హౌ వీఆర్ సర్చింగ్ దిస్ ఇన్ ఇంటర్నెట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసి కాంపోనెంట్స్ చేయడం తర్వాత మన హౌ వీఆర్ సర్చింగ్ ఇంటర్నెట్ అంటే సర్చింగ్ ఇంటర్నెట్ ఎలా సెర్చ్ చేస్తున్నాం అనేది మనం చూసుకుంటున్నా నెక్స్ట్ కాన్సెప్ట్ సర్చింగ్ ఇంటర్నెట్ హౌ యూఆర్ సర్చింగ్ ఇంటర్నెట్ లో ఎలా సెర్చ్ చేస్తున్నాం అంటే సర్చింగ్ ఇన్ ద సెన్స్ నానా సమ్ అది ఎప్పుడు వెన్ వీ హ్యావ్ టు సర్చ్ అంటే ఎప్పుడు సర్చ్ చేస్తున్నానా అంటే సంథింగ్ వాట్ న్యూ అంటే ఏదైనా మనకి కొత్తగా కావాల్సి వచ్చినప్పుడు ఏదైనా మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ కావాలనుకుంటున్నా అంటే వెన్ వీ వాంట్ టు సర్చ్ అంటే ఎప్పుడు మనం సర్చ్ చేస్తున్నానా అంటే వెన్ వీ లాస్ట్ ఎనీథింగ్ ఏదైనా మనం పోయినప్పుడు కానీ వెన్ వీ వాంట్ ఎక్వైర్ న్యూ థింగ్ అంటే మనకి ఏదైనా కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓకేనా తెలుసుకోవాల్సిన బిలాంగింగ్ దట్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం సెర్చ్ చేస్తాం ఓకేనా అవన్నీ కూడా మనం సర్చింగ్ అంటాం ఓకేనా ఇలా ఆ టెక్నాలజీ ప్రకారం మనం సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్ అంటే నథింగ్ అన్న సర్చ్ కొర్రీ ఓకేనా అంటే సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్ నథింగ్ బట్ సర్చింగ్ కొర్రీ అంటే కొర్రీ ఇన్ ద సెన్స్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్ బట్ నథింగ్ బట్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న సర్చింగ్ ఇన్ ఇంటర్నెట్ is also known as searching for query అంటే సెర్చ్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం అంటే మనం ఏమి కాదన్నా ఒక కొర్రీ కోసం సెర్చ్ చేస్తామని చెప్తున్నాడు కొర్రీ ఇన్ ద సెన్స్ ఈ కొర్రీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఏదో ఒక సమాచారం కోసం అంటే మనం ఈ ఇంటర్నెట్ లో ఏదో ఒక సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ మనం ఏదో ఒక సమాచారం మనకు తెలియంది ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం తెలుసుకోవడం కోసం మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నానా ఓకేనా హౌ వీఆర్ ఈజ్ ఎంట్రీ ఎలా మనం సెర్చ్ చేస్తాం హౌ వీఆర్ సర్చింగ్ మీన్స్ బై యూజింగ్ సర్చ్ ఇంజన్స్ ఓకేనా యూజింగ్ సర్చ్ ఇంజన్స్ వీఆర్ సర్చింగ్ యూజింగ్ సర్చ్ ఇంజన్స్ ఇంటర్నెట్ ప్రొవైడ్ సర్చ్ ఇంజన్స్ నా ఓకేనా యూజింగ్ సర్చ్ ఇంజన్స్ వీఆర్ సర్చింగ్ ఇంటర్నెట్ అంటే మనం ఈ ఇంటర్నెట్ లో దేని ద్వారా సెర్చ్ చేస్తామంటే యూజింగ్ ఇంటర్నెట్ వీఆర్ సర్చింగ్ ఇన్ఫర్మేషన్ అన్న ఇంటర్నెట్ సర్చ్ అండ్ సర్చ్ ఓకేనా ఇంటర్నెట్ సర్చెస్ అండ్ సర్చ్ ఇంజిన్ మిషన్స్ మార్కెటింగ్ ఓకేనా మనకి ఇంటర్నెట్ లో సర్చ్ ఇంజిన్స్ అంటే నథింగ్ బట్ మనకి ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్స్ అంటే we have some of the search engines Google, Yahoo,
బింగో. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్చ్ ఇంజిన్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ గూగుల్ అనే సర్చ్ ఇంజిన్ లో మనం ఎక్కువ సెర్చ్ చేస్తున్నాం. ఈ గూగుల్ అనే సర్చ్ ఇంజిన్ ఎక్కువగా మనం మనం ఎక్కువ వాడుతున్నా యూజ్ దిస్ గూగుల్ సర్చ్ ఇంజిన్ వీఆర్ అక్వైరింగ్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఈ సర్చ్ ఇంజిన్స్ దేనికంటేనా ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ సర్చ్ ఇంజిన్స్ అంటే సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ న్యూ ప్లేస్, ఎప్పుడైనా ఒక న్యూ ప్రదేశానికి ఎక్కడికైనా మనం వెళ్ళామనుకుంటే ఆ న్యూ ప్రదేశంలో మనకి ఏమవుతుంది టు నో ది అడ్రస్ ఆఫ్ ద ఏరియా. అంటే మనకి ఎవరితో ఆ ఏరియాకి వెళ్ళాలి, మనకి ఎక్స్ అనే పర్సన్ యొక్క అడ్రస్ కావాలి. ఓకేనా, ఇఫ్ యూ నో ది అడ్రస్ ఆఫ్ ద పర్సన్, మనకు ఆ అడ్రస్ యొక్క ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మనకి తెలిస్తే ఏం చేస్తామంటే వీ కెన్ డైరెక్ట్లీ గో టు ద అడ్రస్. ఆ అడ్రస్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం బిఫోర్. బట్ ఇఫ్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ ద పర్సన్, ఓకేనా, ఆ అడ్రస్ యొక్క పర్సన్ యొక్క అడ్రస్ మనకు తెలియనప్పుడు వాట్ వీ డూ, అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ గో ఫర్ ఎంక్వైరీ. ఓకేనా, ఆ ఏరియాలో సపోజ్ ఎలా ఎంక్వైరీ చేస్తామంటే వీఆర్ బిలాంగ్స్ టు హూ ఆర్ ద పర్సన్ దట్ బిలాంగ్స్ టు దట్ ఏరియా. ఆ ఏరియాలోకి ఎవరైతే పర్సన్ బిలాంగింగ్స్ ఉన్నారో ఆ బిలాంగింగ్స్కి వెళ్ళి, ఓకేనా, అంటే అక్కడ మనకి ఏమైతే మనం ఎలా సెర్చ్ చేస్తామంటే యూజింగ్ దట్ పర్సన్స్, ఆ పర్సన్ పేరు చేస్తే పర్లేదు. ఇఫ్ యూ డోంట్ నో ద ఏరియా పర్సన్స్ నేమ్ యూ విల్ గో ఫర్ సమ్ అదర్ బై యూజింగ్ ద సర్నేమ్. వాళ్ళ యొక్క ఇంటి పేరు బట్టి కానీ, ఓకేనా, వాళ్ళ యొక్క పేరు బట్టి కానీ ఏదో ఒక కీవర్డ్ అంటే వాళ్ళకి సంబంధించింది ఏదైనా రిలేషనల్ వర్డ్ తీసుకుని ఆ ఊర్లో వాళ్ళని అడిగి ఆ ఇంటి యొక్క అడ్రస్ మనం గ్యాదర్ చేసి అక్కడికి మనం రీచ్ అవుతాం. ఓకేనా, ఇఫ్ దే పర్సన్ హూ క్యారీస్ గుడ్ అడ్రస్, అంటే వాళ్ళకి తెలిస్తే కనుక మనకి ఎవరినైతే అడ్రస్ మనం సీక్ చేస్తామో, ఎవరినైతే ఈ అడ్రస్ అడిగామో, ఈ అడ్రస్ ఎలా అడుగుతామంటే మనకు తెలిసిన ఆ పర్సన్, మనం ఎవరైతే పర్సన్ కోసం సెర్చ్ చేస్తున్నామో ఆ పర్సన్ సంబంధించిన అడ్రస్ని మనం ఫైండ్ చేసి మనం అడ్రస్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్ వర్డ్స్ ఏమున్నాయి, ఆ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం చెప్పి ఆ అడ్రస్ని మనం ఫైండ్ చేసుకుంటాం. అంటే ఆ పర్సన్ సంబంధించిన రిలేషన్స్ ఏమున్నాయి, ఓకేనా. అంటే ఇప్పుడు అడ్రస్ కావాలనుకుంటే మనకి ఎలా తెలుస్తుంది అన్న, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఏరియాని ఎవరిదైనా అడ్రస్ అడగాలంటే వాళ్ళకి సంబంధించిన ఇంటి పేరు కానీ, వాళ్ళకి సంబంధించిన సమాచారం అంటే వాళ్ళ బిలాంగింగ్స్ ఎవరున్నారు, వాళ్ళ కొడుకు పేరు, వాళ్ళ భార్య పేరు కానీ, వాళ్ళ ఇంటి పేరు కానీ ఇవన్నీ అడిగి మనం ఎవరైతే పర్సన్ మన నియర్గా ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళ అడ్రస్ని ఎక్వైర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే వైల్ వీఆర్ సర్చింగ్ ఇన్ గూగుల్ అడ్రస్ ఫర్ గూగుల్, అంటే మనకి ఏదైతే అడ్రస్ అన్నోన్ అడ్రస్ని మనం ఏం చేస్తామంటే ఇంటర్నెట్లో వీఆర్ యూజింగ్ దిస్ గూగుల్ సర్చ్ ఇంజిన్స్. అంటే ఏదైతే మనకి అడ్రస్ ఈ ఇంటర్నెట్లో మనకు తెలియదో ఆ అడ్రస్ని, తెలియని అడ్రస్ని మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో మనం సెర్చ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏదైతే అడ్రసెస్ అంటే మెయిన్ కాన్సెప్ట్ అన్న ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ దేనికంటే మనకి చాలా అడ్రస్ అంటే మనకి ఇంటర్నెట్ చాలా అడ్రసెస్ ఉంటాయి. ఓకేనా, కొన్నిసార్లు మనకి ఆ అడ్రస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఆ సంబంధించిన వెబ్సైట్స్ మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే మన ఇంటర్నెట్లో మనం యూజింగ్ దిస్ సర్చ్ ఇంజిన్స్, ఈ సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసుకుని గూగుల్, బింగో, యాహూ ఈ సర్చ్ ఇంజిన్ యూజ్ చేసుకుని ఆ అడ్రస్ సంబంధించిన కీవర్డ్స్ సపోజ్ నాకు మీ ఆదికవి అన్నయ్య యూనివర్సిటీకి రిజల్ట్స్ కావాలి, నేను ఏం చేస్తానంటే ఐ నో ఓన్లీ ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ అనే పేరు ఒకటే తెలుసు, నాకు ఏమీ తెలియదు. నేనేం చేస్తానంటే ఈ గూగుల్ సర్చ్ ఇంజిన్లో ఏం చేస్తానంటే ఐ గో ఫర్ ఇండియన్ గూగుల్ సర్చ్ ఇంజిన్ ఆదికవి, ఓకే, ఐ టైప్ ద వర్డ్స్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజల్ట్స్ అని ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంటుంది, ఈ సెర్చ్ నేను సెర్చ్ చేస్తాను. ఓకేనా, ఈ సెర్చ్ వెన్ ఎవర్ ఇక్కడ ఈ సెర్చ్ సెర్చ్ చేసినప్పుడు ఈ ఆదికవి అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఏమైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఈ గూగుల్లో ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే సెర్చ్ చేస్తున్నాయో ఈ ఆదికవి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. నాకు ఏదైతే అడ్రస్ కావాలో ఇన్ దిస్ బిలాంగింగ్స్ ఈ సమాచారం నుంచి నాకు ఏ అడ్రస్ అయితే కావాలో ఆ అడ్రస్ని పికప్ చేసుకుని నాకు రిలేటివ్ ఉందో ఏదైతే అడ్రస్ నాకు రిలేటివ్ ఉందో అంటే నాకు సంబంధించి నేను ఇక్కడ టైప్ చేసిన కీవర్డ్స్ ఆదికవి అనే రిజల్ట్స్కి ఏదైతే దగ్గరగా ఉందో ఆ దగ్గర అడ్రస్ నేను టైప్ చేసి దాంట్లో సమాచారం ఇన్ఫర్మేషన్ చూసి ఒకేలా అది కాకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళి అలా నేను నా అడ్రస్ని ఫైండ్ చేస్తాను. ఇంతే కదన్నా, వెన్ ఎవర్ వి గో ఫర్ న్యూ ప్లేస్ ఒక అడ్రస్ చెప్పారు, ఆ అడ్రస్ కాకపోతే ఇంకొక పర్సన్ని మళ్ళీ ఇంకో పర్సన్ అడిగి కరెక్ట్ అడ్రస్ రీచ్ అయ్యే వరకు మనం అలా సెర్చ్ చేస్తుంటాం. ఇక్కడ కూడా గూగుల్లో కూడా అంతే, ఎప్పుడైతే మనకి అడ్రస్ మనకు తెలియదో
when we don't know the address of the address correctly, we go for a search engine. అంటే ఈ search engines దేనికంటే to enhance the results, అంటే to enhance the address of to it gives the information about the address of your website. ఏదైతే మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో అడ్రస్ కోసం సెర్చ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనకి ప్రొవైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ సర్చ్ ఇంజన్స్. దానికోసం ఈ సర్చ్ ఇంజన్స్ మనం వాడుతున్నా. ఓకేనా, ఈ సర్చ్ ఇంజన్స్ లో మనకి టైప్స్ ఏంటంటే గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నీ కలిపి మనకి సర్చ్ ఇంజన్స్ అన్న. దీస్ వార్ ద యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్. అంటే సర్చ్ ఇంజన్స్ ఏమీ కాదు, మనం ఎలాగైతే ఈ కాంప్రహెన్స్ యూఆర్ఎల్ లో మనకి అడ్రస్ తెలియపోతే మనం ఈ సర్చ్ ఇంజన్స్ యూజ్ చేసి ఆ అడ్రస్ యొక్క ఐడెంటిఫికేషన్ మనం వెళ్తాము, దాన్ని మనం సర్చ్ ఇంజన్స్ అన్నానా. ఈ సర్చ్ ఇంజన్స్ లో ఆ అడ్రస్ ని సెర్చ్ చేసుకుని మనం అడ్రస్ ని ఫైండ్ చేస్తామన్నా. దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్. అంటే దీని వల్ల వచ్చే సెర్చ్ ఇంజిన్స్ వల్ల వచ్చే యూజ్ అన్న. ఓకేనా, ఇది మనం ఈరోజు సెర్చ్ ఇంజిన్స్. నెక్స్ట్ మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఈ ఇంటర్నెట్ searching the internet. Next వచ్చేసరికి బ్రౌజర్ టైప్స్ అండ్ బ్రౌజర్స్. వాట్ ఆర్ ద బ్రౌజర్ టైప్, వాట్ ఈస్ ఎ బ్రౌజర్, వాట్ ఆర్ ద బ్రౌజర్స్ అనేది మన నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం అమ్మా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. హోప్ యూ అండర్స్టాండ్ వెల్ మా. థ్యాంక్ యూ.